హాయ్ అండి. ఇది ఎర్ర తోటకూర అండి. ఇది మామూలు తోటకూరలానే ఇది కూడా బాగుంటుంది టేస్ట్. ఈ ఎర్ర తోటకూర గింజలు మనం మామూలుగా విత్తనాలు ప్యాకెట్లలో దొరుకుతాయండి మార్కెట్లో. వీటిని నేను చిన్న చిన్న డబ్బాల్లోనే పెట్టానండి. అంటే కిరాణా షాప్లలో కొన్ని చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా, బిస్కెట్స్ చాక్లెట్స్ వచ్చినవి అవి, అలాగే ఆయిల్ డబ్బాలు, ఇంకా వాటిని తీసుకొని వాటిలో వేసాను. ఇవి ఇలా చిన్న ప్యాకెట్లలో గింజలు దొరుకుతాయి మనకి. ఇవి వేసినప్పుడు ఏమవుతుందంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి కదా గింజలు. వాటిని వేసినప్పుడు ఒక్కోసారి దగ్గరగా ఒకే దాంట్లో ఎక్కువ పడిపోతాయి. చూడండి ఈ డబ్బాలో. అయితే దీంట్లో ఇంకా కొన్ని ఎక్కువే ఉండే. నేను అవన్నిటిని తీసి ఇందాక చూపించిన డబ్బాల్లో ఒక్కొక్కటి రెండు రెండు పెట్టాను. అదేంటంటే తక్కువ స్పేస్లో ఎక్కువ మొక్కలు అయ్యేసరికి వాటికి బలం సరిపోక అవి ఎదగటలేవు. అందుకని వాటిని నేను షిఫ్ట్ చేస్తూ ఉన్నాను. మొన్న తీసిన తర్వాత కొన్నిట్లో అవి చాలా పెద్దగా అయిపోయాయి కదండి. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఈ చిన్నగా ఉన్నాయి, మళ్ళీ కొంచెం ఎదిగిన వాటిలో పెద్ద పెద్దవి తీసి ఈ డబ్బాలో మట్టి వేసేసి పెడుతున్నాను. ఇవి కిరాణా షాప్లో బిస్కెట్లు చాక్లెట్ల డబ్బాలు ఉంటాయి కదండి, అలాంటివి ఆ డబ్బాలు. వాటిని రెండుగా కట్ చేసి టాప్ను ఒకలాగా బాటమ్ లాగా ఇట్లా మట్టి పోసేసి డ్రైన్ హోల్స్ పెట్టేసుకోవడం అండి. ఇట్లా తోటకూరను కూడా కట్ చేసేసుకుంటే మనము మళ్ళీ అవి వస్తూ ఉంటుంది. నేను కట్ చేశాను. కట్ చేస్తే ఇంకా బ్రాంచెస్ కూడా ఎక్కువ వస్తాయి, పక్కన 2, 3 వస్తూ ఉంటాయి.